ఆపరేషన్ కగార్ అనేటటువంటిది కేవలం అడవుల్లో ఉండేటువంటి ఖనిజాల కోసం చేస్తున్నారు అనేటటువంటి ఒక మాట చాలా పెద్దగా వినిపిస్తుంది. దీన్ని మీరు ఏమంటారు? ఎలా? అంటే ఇప్పుడు ఖనిజాలు అనేటువంటివి ఎప్పుడు ఉండేటివి కదండి. సార్. ఇప్పుడు అమెరికా వాడు ఇంకెక్కడో వెనిజువేలా పైన ఇప్పుడు దాడి చేయడానికి పోతున్నాడు. వై? బికాస్ హీ వాంట్స్ టు క్యాప్చర్ ఆల్ ది ఆయిల్ రిసోర్సెస్ దేర్. ఖనిజాలు అనేటువంటి ఇప్పుడు ప్రతి ఒక్కడికి కావాలి కదండి. ఇప్పుడు రేర్ అర్త్స్ అనేటువంటి వాటి గురించి ఇప్పుడు వై ద హోల్ వరల్డ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ చైనా. సో మన ఖనిజాలు అంటే చాలా చాలా ఎసెన్షియల్ కదా. ఎప్పుడో ఒకప్పుడు మనకు హ్యూమన్ నీడ్స్ ఈ విధంగా ఉన్నప్పుడు ఖనిజాలు పెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళు మింగరు కదా. మధ్యలో ఉన్నటువంటి కరప్ట్ సిస్టమ్ ఏదో అందరూ మిగుతారు. ఆ సిస్టమ్ లో నక్సలైట్లు కూడా మిగుతారు. ఎందుకంటే ఆ డబ్బులే కదా, కరప్షన్ డబ్బులే కదా వాళ్ళకి వెళ్ళేది కూడా. అంతే. ఇప్పుడు డబ్బులు వెళ్తున్నాయి అంటే కరప్షన్ డబ్బులే కదండి వాళ్ళకి వెళ్ళేవి కూడా. లీగల్ డబ్బులు ఎవరు పోవు కదా. సో లీగల్ డబ్బులు రూపాయి ₹1 చందాలు ఇస్తారు కానీ అందరూ కాంట్రాక్టర్లు ఇట్లా వాళ్లే కదా, పెద్ద పెద్ద వాళ్లే కదా ఇచ్చేది. సో కాబట్టి ఏదైతే ఇప్పుడు మీరు అన్నారు ఖనిజాలు అవి ఉన్నాయన్నారు కదా. నక్సలైట్స్ టాక్ పీరియడ్ జరిగింది చూడండి అప్పుడు 2004లో. అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే అప్పుడు ఈ సివిల్ లిబర్టీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా వీళ్ళు పెద్దగా వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి వాళ్ళందరితో డబ్బులు కలెక్ట్ చేశారు నక్సలైట్ల పేరిట, సివిల్ లిబర్టీస్ వాళ్ళు అప్పుడు. సో అది అప్పుడు మాకు తెలిసింది ఫలానా వాళ్ళు ఇన్ని కోట్లు ఇచ్చారు, ఫలానా వాళ్ళు ఇన్ని కోట్లు ఇచ్చారు అని. సో ఈ విధంగా కొంతమంది పెద్ద పెద్ద డాక్టర్లు ఇట్లా వాళ్ళు కూడా ఇచ్చారు కొంతమంది. సో ఆ విధంగా ఈ వాళ్ళకి పోయే డబ్బులు కూడా ఇదే కదండి. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు దట్ మీరు అడిగిన ప్రశ్న ఏది ఖనిజాల గురించి అనేది అది పర్మనెంట్ గా ఉండేదండి. ఖనిజాలు ఎనీ టైం ఇట్ ఈస్ నీడెడ్ కదా. ఇప్పుడు అల్యూమినియం కార్పొరేషన్ ఉండొచ్చు, ఇంకేదో కార్పొరేషన్ ఉండొచ్చు. తమిళనాడులో ఏదో కాపర్ దానికి కూడా ఇది వచ్చింది కదా. న్యూక్లియర్ దీనికి కూడా ప్లాంట్, దానికి కూడా ఇది వచ్చింది. దీన్ని అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? అందరూ లెఫ్ట్ వింగ్ పీపులే. ఇంకెవరు అపోజ్ చేయడం లేదు, అందరూ కూడా లెఫ్ట్ వింగ్ పీపులే కదండి. ప్రతి చోట చేస్తున్నటువంటిది వాళ్లే కదండి. సో అది అలాంటివి ఉన్నాయి కదా. సో దాన్ని ఇట్ హ్యాస్ టు బి హ్యాండిల్డ్ అంతే. దానిలో ఖనిజం అందరికి కావాల్సిందే కదా. మనం వీ కాంట్ డిపెండ్ ఆన్ సంబడి ఎల్స్.